నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల కసరత్తుకు సంబంధించినటువంటి అంశంలో నిమగ్నమైన పరిస్థితి. అయితే ఒకవైపు టీడీపీ, మరోవైపు ఏదైతే వైసీపీకి సంబంధించి పోటాపోటీగా ఉన్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఏదైతే ప్రజల్లో రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నామంటూ అప్పులు, అవినీతి, రౌడీయిజం, ఏదైతే పర్యావరణ విధ్వంసం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకొచ్చారు మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఏదైతే జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి అధికారమే లక్ష్యంగా పేద ప్రజలు, ఏదైతే సామాన్య ప్రజలే ఏదైతే నిర్ణేతలుగా ప్రభుత్వం ఉండబోతుంది మాదంటూ కూడా కొత్త పార్టీ ఏదైతే ఆవిర్భవించినటువంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి లక్ష్మీనారాయణ గారికి సంబంధించి ఇప్పటికే మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి. అయితే ప్రజలకు సంబంధించి ఏం చెప్తారు లక్ష్మీనారాయణ గారు? ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పే విధంగా ఏ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకెళ్ళబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జేడీ గారు ఉన్నారు. సార్ నమస్తే. జై భారత్. సార్, అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిమగ్నమైన పరిస్థితి, గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. జై భారత్ నేషనల్ పార్టీ అధినేతగా మీరు ఎలా కార్యాచరణ సిద్ధం చేశారు, ఎలా ముందుకెళ్తున్నారు? ఇందాక మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో అప్పులు, అవినీతి, రౌడీయిజం, ప్రకృతి విధ్వంసం ఈ 4 చెప్పారు, కానీ ఇంకొక ముఖ్యమైన విషయం డ్రగ్స్ చెప్పలేదు సార్. ఓకే. జై భారత్ నేషనల్ పార్టీ డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ కోసం కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ మధ్యలో చూస్తే గ్రామానికి గంజాయి అన్నది వెళ్ళిపోయింది సార్. స్కూల్లో చదివే పిల్లలు, కాలేజీలో చదివే పిల్లలు వీటికి బానిసలై వాళ్ళ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఓకే సార్. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని కోరుకునే ఆలోచనలతో వచ్చింది జై భారత్ నేషనల్. మిగతా పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో గెలవాలని ఆలోచిస్తున్నప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని కోరుకొని వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. అందువల్ల ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతులు చేయడమే ప్రధానమైన ఉద్దేశం. ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో వారు ఎవరిని ఎన్నుకుంటే మన జీవితాలు బాగుపడతాయని ఆలోచన చేసే స్థాయికి వాళ్ళని కనుక మనం తీసుకురాగలిగితే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పవచ్చు అన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందుకనే ఆ ఆలోచనలు, ఆ ఆశయాలు పెట్టుకొని మిగతా పార్టీలన్నీ కూడా కుర్చీలో కూర్చోవాలన్న ఆశతో వెళుతున్నాయి. ఓకే సార్. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఆశయాలతో ముందుకు వెళుతుంది. ఇది ముఖ్యంగా మాకు మిగతా పార్టీలకున్న తేడా. అందుకనే మిగతా పార్టీలన్నీ కూడా పొత్తులు, క్యాండిడేట్ల దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తూ వాటిలో బిజీగా ఉంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్న తరుణంలో జై భారత్ నేషనల్ పార్టీ అన్ని పార్టీల ముందుగా మేనిఫెస్టోని రిలీజ్ చేసింది సార్. అది కూడా ఏంటి? ప్రజా మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో రిలీజ్ చేశాం మేము. అది ఒక్కసారి మీరు చదవండి, మీరే మీ ఉపోద్ఘాతంలో చెప్పారు. ఓకే సార్. అన్ని అంశాలను అది స్పృశించింది. రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించింది. ఉపాధి మా పెద్ద సంక్షేమ కార్యక్రమం, ప్రతి ఇంటికి ఉపాధి కల్పించారు. ఏదైతే మీరు చెప్పినటువంటి ఇప్పుడు వీటికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ తో పాటు ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం అనేటటువంటి మెయిన్ స్లోగన్ గా కనిపిస్తున్నటువంటి అది ఎట్లా సాధ్యం అంటారు? ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు చూసుకుంటే ముఖ్యమంత్రి చాలా ఇంపార్టెంట్ అయిపోయారు మన రాష్ట్రానికి. ఓకే సార్. ఎవరు చూసినా ముఖ్యమంత్రి ఎవరు అడుగుతున్నారు, కానీ మేము అడిగేది సర్పంచ్ ఎవరు అని అడగాలి. తర్వాత నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందింది అని చూడాలి. ఇప్పుడు ఏమవుతుందంటే నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఓకే సార్. ఎంతోమంది ఎమ్మెల్యేలు 1-to-1 ముఖ్యమంత్రితో కూర్చోగలిగిన పరిస్థితులు లేవు మన దాంట్లో. ఇంకా నియోజకవర్గ అభివృద్ధి ఏం జరుగుతుందండి? అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఏం ఆలోచించిందంటే ఎమ్మెల్యే ఎవరైనా కావచ్చు, పాలక పక్షమైనా కావచ్చు, ప్రతిపక్షమైన కావచ్చు, డెవలప్మెంట్ అభివృద్ధి జరగాల్సింది నియోజకవర్గ అభివృద్ధి. ఓకే సార్. అందువల్ల ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు కేటాయించాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం. అంటే 5 సంవత్సరాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు వస్తుంది. అది ఎవరు నిర్ణయిస్తారు? ఎమ్మెల్యే నిర్ణయించారు. ప్రజా కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలు 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలని వాళ్లే ప్లాన్ వేసుకుంటారు. ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తాం. ప్రజా కమిటీలను ఎలా? ప్రజా కమిటీలు వాళ్ళ దగ్గర నుంచి మేము అప్లికేషన్స్ తీసుకుంటాం. ఓకే సార్.
ఎవరు దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రోడ్డు వేసుకోవాలంటే ఏమవుతుంది? ఈ ప్రజా కమిటీలలో రిటైర్డ్ ఇంజనీర్స్, తర్వాత రిటైర్డ్ ప్రొఫెసర్స్ వీళ్ళు ఉంటారు. సపోజ్ అదే హెల్త్ గురించి ఏదైనా ప్లాన్ చేయాలి, అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషనల్స్, తర్వాత వైద్య రంగంలో పనిచేస్తున్న ఎన్జిఓలు వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడతారు. వాళ్ళు నిర్ణయిస్తారు నియోజకవర్గానికి ఏం కావాలి అన్నది. టెండర్లు వాళ్ళే పిలుస్తారు, పని వాళ్ళే చేయిస్తారు, పేమెంట్లు వాళ్ళే చేస్తారు. ఈ విధంగా నిజమైన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపించడానికి జయభారత్ నేషనల్ పార్టీ వచ్చింది ఇక్కడ. అదేవిధంగా గ్రామ పంచాయతీకి ప్రతి 5 సంవత్సరాలకి మొత్తం 5 కోట్ల రూపాయలు వస్తాయి. అక్కడ కూడా గ్రామ సభ, ప్రజా కమిటీ నిర్ణయిస్తారు వాళ్ళ గ్రామానికి ఏం కావాలి. ఇంకేం కావాలండి? నియోజకవర్గాల అభివృద్ధి కేంద్రాలు, గ్రామాల అభివృద్ధి కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రం, ఆ విధంగా చేయాలి. అప్పుల్లో ఉన్న రాష్ట్రం కాకూడదు ఎప్పుడు కూడా. 10 లక్షలు 11 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమున్నది? రోడ్లు చూశారుగా పరిస్థితి ఎలా ఉందో. ఏమన్నది? ఉద్యోగాలు లేక విద్యార్థులు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇదే అభివృద్ధి అంటే? నిజమైన అభివృద్ధి సూచించాలంటే ఎలా చేయాలన్నది జయభారత్ నేషనల్ పార్టీతోనే సాధ్యమని నేను ఘంటాపదంగా చెప్పగలను. సార్, ఆన్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలు అమల్లో సాధ్యమవుతుందా? మీరు చెప్పిన కమిటీలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, ఆన్ పేపర్ మీరు కార్యాచరణ ప్రణాళిక పేపర్ మీద ఉంచినటువంటిది అది అమల్లో ఎలా సాధ్యమంటారు? గుర్రాన్ని నడిపేవాడి సత్తా మీద ఆధారపడి ఉంటుంది గుర్రం ఎలా వెళ్తుందా. రౌతు మీద ఆధారపడి ఉంటుంది గుర్రం ఎలా ముందుకెళ్తుందో. రౌతు కూర్చుంటాం మేమందరం దాని మీద, గుర్రాన్ని నడిపిస్తాం. ఎందుకంటే నిజాయితీ ఉన్న పార్టీ జయభారత్ నేషనల్ పార్టీ. నిజాయితీ ఎప్పుడైతే మన ఆయుధం అవుతుందో బ్రహ్మాండంగా జరుగుతుంది. అసాధ్యం అంటూ ఏదీ లేదు. మరి అమెరికాలో తీసుకుంటే జ్యూరీ సిస్టమ్ ఉంది. మీకు పెద్ద పెద్ద కేసుల్లో ప్రజలందరిలో రిప్రజెంటేటివ్స్ తీసుకుని ఆ కేసును నిర్ణయిస్తారు. మరి అక్కడెందుకు సాధ్యమైంది, ఇక్కడెందుకు సాధ్యం కాదు? ఎప్పుడైతే ప్రజలను ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటారో అప్పుడు ఇవన్నీ అసాధ్యం అనిపిస్తుంది. మేమే నడిపించాలి, మేమే డబ్బులు టికెట్. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా టెండర్లు ఇవ్వడంలో చాలా ఇంట్రెస్ట్. ఓకే సార్. టెండర్లో ఎంత కట్ వస్తున్నది ఇంట్రెస్ట్. 10%, 20% అన్నది వాళ్ళకి ఇంట్రెస్ట్. కానీ ఈ టెండర్లు ప్రభుత్వమే ఇష్యూ చేయదు. ఓకే సార్. ప్రజా కమిటీలు ఇష్యూ చేస్తాయి. సో ఆ విధంగా చేయగలిగితే అసాధ్యం అన్నది ఏది కాదు అన్నది నమ్మే పార్టీ జయభారత్ నేషనల్ పార్టీ. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక అభ్యర్థిని ఎంపిక చేయాలంటే కనుక నియోజకవర్గానికి పార్టీ తరఫున డబ్బుకు సంబంధించి ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు పలు విధాలుగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జయభారత్ నేషనల్ పార్టీకి సంబంధించి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కావచ్చు, లోక్సభకు ఒక పార్లమెంటు సభ్యుడికి సంబంధించి కావచ్చు, ఎంపిక విధానం ఎలా ఉంది? ఎంపిక విధానం వాళ్ళు చాలామంది మాకు అప్లై చేస్తున్నారు. ఓకే సార్. సార్, మేము మా దాంట్లో అసెంబ్లీలో మేము నిలబడతాం, పార్లమెంట్లో నిలబడతాం. మేము వాళ్ళు ముందు అడుగుతున్నది, మీరు ఇంతవరకు ప్రజలకు ఏం చేశారు? ఓకే. తర్వాత మీలో ప్రజల పట్ల అవగాహన ఎంత, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఎంత? ఇదే మా కొలబద్ద సార్. వాళ్ళ దగ్గర ఏ డబ్బు ఉంది అన్నది మాకు అనవసరం. డబ్బుల గురించి ప్రస్తావనే మా డిస్కషన్లో ఉండదు. ఓకే. మనిషి మంచివాడా, ప్రజలతో మమేకం అవ్వగలడా, ప్రజల గొంతులు అసెంబ్లీలో వినిపించగలడా, పార్లమెంట్లో వినిపించగలడా అన్నది ప్రధానమైనది జయభారత్ నేషనల్ పార్టీ. ఆ విధంగా మేము అంటాం. కానీ మిగతా పార్టీలంతా కూడా డబ్బులు అడుగుతున్నారు. సో అందుకనే మన కర్నూలుకి వెళ్ళినప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన కేవీ సుబ్బారెడ్డి గారు అని ఒక మాట చెప్పారు. ఎప్పుడైతే డబ్బులు ఇచ్చి కసాయి వాడు కొనుక్కుంటాడో ఆ కొనుక్కున్న వస్తువును చంపడానికి కొనుక్కుంటాడు. కాబట్టి ఓటును ఎప్పుడైతే నేను కొనుక్కుంటానని ఎవరైతే వస్తాడో ఆ ఓటర్ని రేపు బానిసగా చేస్తారు వీళ్ళు. కానీ జయభారత్ నేషనల్ పార్టీ అలా కాదు. ప్రజలతో మమేకమయ్యే పార్టీ, ప్రజల యొక్క సంక్షేమం కోరుకునే పార్టీ. అందువల్ల మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. సార్, ఇప్పుడు ఏదైతే ఏపీలో కమర్షియల్ పాలిటిక్స్ అనేటటువంటిది కొన్ని దశాబ్దాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి, హఠాత్తుగా మీరు వచ్చి డబ్బు లేని రాజకీయాలు చేస్తాము అనేటటువంటి ఒక పాలసీతో ముందుకెళ్తున్న పరిస్థితి ప్రజల్లో నడుస్తుంది అంటారా? ఇది గతంలో జయప్రకాష్ నారాయణ గారు కూడా డబ్బు లేని రాజకీయాలు అంటూ వచ్చి ఆయన కూడా ప్రజల్లో ముందుకెళ్ళలేని పరిస్థితి రాజకీయంగా. దాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే మీరేం చెప్తారు? మీలాంటి వాళ్ళు మాతో తోడుగా ఉంటే ఖచ్చితంగా చేయవచ్చు. ఓకే సార్. మీరు కూడా డబ్బు లేకుండా రాజకీయం చేయలేము అంటే అది ఎలా అవుతుందండి? ఓకే సార్. డబ్బు లేని రాజకీయాలు చేయాలని మీడియా కూడా కోరుకుంటుంది. ఓకే సార్. అటువంటి మీడియా మాతో ఉన్నప్పుడు మేమేం భయపడాల్సిన అవసరం లేదు.